హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణరావు పార్ట్ 17. అను లోపల పడుతున్న కంగారు, భయం అన్నీ కూడా విక్రమ్‌కి తెలుస్తున్నా అనుని పట్టించుకోకుండా, రేయ్ జీవన్, నేను 1 వీక్ వరకు ఆఫీస్‌కి రాను. అన్నీ నువ్వే చూసుకో. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే చెప్పు, వస్తాను అని తన ఆన్సర్ కూడా వినకుండా డిన్నర్ చేద్దాం పదండని లేచి అను చేతిని పట్టుకుని లేపుతాడు విక్రమ్. రేయ్, నా ఆన్సర్ ఏంటో వినవా అని జీవ బిక్కమొహం వేసుకుంటే, నీ ఆన్సర్‌తో నాకు పనిలేదు. నేను చెప్పింది చెయ్యి. లేదంటే తలకాయ ఎగిరి పడుతుంది అని బేస్ వాయిస్‌లో అంటాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటలకు అనూకి ఒక్కసారిగా ఇంతకు ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి వణికిపోతుంది భయంతో. సీరియస్‌గా అను వైపు చూసి, వెళ్దాం పద అని అనుని తీసుకుని డైనింగ్ హాల్‌లోకి వెళ్తాడు. విక్రమ్ వెనుకే జీవన్ కూడా. విక్రమ్‌ని తిట్టుకుంటూ డైనింగ్ హాల్‌లోకి వచ్చాక అనును ఒక చైర్లో కూర్చోబెట్టి తన పక్కనే విక్రమ్ కూర్చుని మేట్స్ వైపు చూడగా వాళ్ళొచ్చి ప్లేట్ ని ఫుల్ చేసి వెళ్ళిపోతారు. అనుకి లైట్ ఫుడ్ ఇడ్లీని పెట్టించాడు విక్రమ్. ఎందుకంటే తనకు ఫేవర్ కదా మరి. విక్రమ్ ఇక జీవన్ సైలెంట్ గా తింటూ ఉంటే అను తినకుండా భయంగా చూస్తుంటే, తినకుండా ఏంటి చూస్తున్నావు, 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోవాలి అని బేస్ వాయిస్ లో అను వైపు కూడా చూడకుండా గట్టిగా చెప్తాడు విక్రమ్. అను ఆ వాయిస్ కి భయపడి ఎంతో కష్టంగా ఒక ఇడ్లీ తింది. ఇంకా తన వల్ల అవ్వక అలానే ఉండేసరికి, ఏయ్ ఏంటి తినకుండా అలా ఉన్నావు, తిను అని తన హ్యాండ్ కడుక్కుంటూ అంటాడు విక్రమ్. వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటే, ఏయ్ ఎక్కువ చేయకుండా నోరు మూసుకుని తిను అని గంభీరంగా అంటాడు విక్రమ్. అను భయంతో చిన్నగా నోరు తెరిచి, నాకు తినాలని లేదు అని చిన్నగా చెప్తుంది. అను భయంతో. అను ఒకసారి చూసి తన నుదుటి మీద చేతిని పెట్టి చూశాడు విక్రమ్. మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది అనడానికి గుర్తుగా తన ఒళ్ళు లైట్ గా కాలుతుంది. ఇంకా తనని ఎక్కువ ఫోర్స్ చేయకుండా మిల్క్ తాగుతావా అని అడుగుతాడు. వద్దు అన్నట్టు తల ఊపగానే అని అనుకుంటూ, సరే పద రూమ్ కి వెళ్దాం అని అను లేచేలోపే తనని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు విక్రమ్. అను కంగారుగా చూస్తూ ఉంటే విక్రమ్ ఏమనుకుంటా జీవన్ వైపు చూసి, రే కడుపు నిండా తినేసి ఎక్కడ ఉంటావో లేకపోతే వెళ్ళిపోతావో నీ ఇష్టం, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు అని అనుని తీసుకుని లిఫ్ట్ లోకి వచ్చాడు విక్రమ్. జీవన్ అయితే నోటి మీద వేలు వేసుకుని చూస్తూ ఉండిపోయాడు. అను ఇబ్బందిగా కదులుతూ, నన్ను కిందకు దించండి, నేను నడుస్తాను అని అంటుంటే, అసలు అను మాట బాబు వింటేగా డైరెక్ట్ గా రూమ్ లోకి వచ్చి అనుని బెడ్ మీద కూర్చోబెట్టి డోర్ లాక్ చేశాడు విక్రమ్. అలా డోర్ లాక్ చేయగానే అనుకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. విక్రమ్ అలా డోర్ క్లోజ్ చేయగానే అను భయపడుతుంది. వెంటనే బెడ్ మీద నుంచి లేచి నిలబడింది కంగారుగా. విక్రమ్ అనుకి దగ్గరగా వస్తూ ఉంటే అనులో కంగారు ఇంకా ఎక్కువయింది. విక్రమ్ అయితే తను చూడటం లేదు భయంతో. కానీ అతని కాళ్ళని చూసి విక్రమ్ వస్తున్నాడు అని తెలిసి భయం ఎక్కువవుతూ ఉంటే తన చీర కొంగుని గట్టిగా పట్టుకుని వెనక్కి వెనక్కి జరుగుతుంది భయంతో. విక్రమ్ ఫాస్ట్ గా వచ్చి అను భుజం పట్టుకోగానే ఉలిక్కి పడింది. ఏ ఎందుకంతలా భయపడుతున్నావు, నేను నిన్నేమి చేయను, భయపడుకో అని అనుని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు విక్రమ్. తన ఒంటికి పట్టిన చెమటలను తుడుస్తూ, ఎందుకను అంతలా భయపడుతున్నావు, నేనేమీ అనడం లేదు కదా, కొంచెం కూల్ అవ్వు అని రూమ్ లో ఏసీ సెట్ చేసి తన ముందు కూర్చుని టేబుల్ మీద ఉన్న టాబ్లెట్స్ వాటర్ బాటిల్ తీసుకుని ఒక టాబ్లెట్ తీసి అను చేతికి ఇస్తూ ఉంటే అను వేసుకోకుండా అలానే ఉంది. ఏంటి టాబ్లెట్ వేసుకో అని విక్రమ్ అంటే చిన్నగా నోరు తెరిచి కష్టంగా టాబ్లెట్ వేసుకుంది. అలా 4 టాబ్లెట్స్ తన కడుపులోకి పంపించింది. టేబుల్ మీద ఉన్న ఇంజెక్షన్ తీసుకుని దానిలో లిక్విడ్ మెడిసిన్ ఫీల్ చేస్తూ ఉంటే అనుకి పై ప్రాణాలు పైనే పోయాయి. అను కంగారుగా భయంతో ఆ ఇంజెక్షన్ చూస్తూ, ఇది ఇది ఎవరికి అని వణుకుతున్న గొంతుతో అంటుంది అను. ఆ నాకే, నేనే వేసుకుంటా, నాకే కదా ఫీవర్ వచ్చింది అని వెటకారంగా అంటాడు విక్రమ్. అంతే, అనుకిప్పుడు ఇంజెక్షన్ భయం పట్టుకుంది. మీకు ఇంజెక్షన్ వేయొచ్చా అని అడిగితే సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు విక్రమ్. ఇంకా అను భయం పట్టుకుంది. ఇంకా అక్కడ ఉండకుండా బెడ్ దిగింది అను. ఏయ్ సైలెంట్ గా బెడ్ మీద కూర్చో, లేదంటే ఇంజెక్షన్ విరిగిపోతుంది
అని బేస్ వాయిస్ లో అంటే, ఇంజెక్షన్ వద్దండి ప్లీజ్, టాబ్లెట్లు వేసుకున్నాగా ఫీవర్ తగ్గిపోతుంది, ప్లీజ్ ఇంజెక్షన్ వద్దు అని భయంగా వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఏయ్, నాకు ఇంజెక్షన్ వేయటం వచ్చు, నాకు రాదు అనుకోకు, రా తొందరగా ఇంజెక్షన్ వేస్తా అని విక్రమ్ ముందుకు వస్తూ ఉంటే అను కంగారుగా వెనక్కి వెళ్తూ, వద్దు నాకు అస్సలు ఇంజెక్షన్ వద్దు, నేను వేయించుకోను అని భయంగా బెడ్ కి వేరే సైడ్ కి వెళ్తుంది. విక్రమ్ కి అను అలా ఇంజెక్షన్ కి భయపడ్డం, ఇంకా తను ఇలా తనతో మాట్లాడడం బాగా నచ్చింది. ఇంకా తనతో ఆడుకోవాలి అని ఇంజెక్షన్ ని బెడ్ మీద పెట్టి, ఇప్పుడు నువ్వు బెడ్ మీద పడుకోలేదనుకో ఎత్తుకొచ్చి మరీ వేస్తా, సైలెంట్ గా రా అని అనుని పట్టుకుని కొంచెం ఫాస్ట్ గా అడుగులు వేస్తూ ఉంటే అను విక్రమ్ కి దొరకకుండా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అను ప్లీజ్ వద్దండి అంటుంది. గోల చేయకుండా వచ్చి ఇంజెక్షన్ వేయించుకోను అని పరుగులాంటి నడకతో అనుని పట్టుకోవడానికి చూస్తుంటే అను ఫాస్ట్ గా పరిగెత్తి విక్రమ్ కి దొరకకుండా ఒక 10 నిమిషాలు అనుని కావాలని పరిగెత్తించి, ఇంకా అనుకి ఓపిక లేక తన ఫేస్ లో తెలుస్తూ ఉంటే అది ఫాస్ట్ గా అను దగ్గరకు వచ్చి తనని పట్టేసుకున్నాడు విక్రమ్. అను ఏడుపు ఫేస్ పెట్టుకుని విక్రమ్ చేతుల్లో గిలగిలా కొట్టుకుంటుంది ఇంజెక్షన్ వద్దు అని. ఇప్పుడు విక్రమ్ అంటే భయం కన్నా ఇంజెక్షన్ భయం పట్టుకోవటంతో ఇంకన్నీ మర్చిపోయి భయంగా విక్రమ్ ని కొడుతుంది ఇంజెక్షన్ వద్దు అని. అను అలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటే విక్రమ్ కి బాగా నచ్చింది. అలానే అనుని గట్టిగా హోల్డ్ చేసి బెడ్ మీద కూర్చుని అనుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు విక్రమ్ అనుని. అను అలా చిన్న పిల్లల ఇంజెక్షన్ కి భయపడి పరుగులు పెడుతూ ఉంటే విక్రమ్ అనుని చూసి పిచ్చ నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. అను చెప్పిన మాట విని తొందరగా ఇంజెక్షన్ వేయించుకో, లేదంటే ఫోర్స్ చేసి మరీ వేయాల్సి ఉంటుంది అని భయపడతాడు విక్రమ్. అను భయంగా, వద్దండి ప్లీజ్ అండి, నాకు మళ్ళీ ఫీవర్ రాకుండా నేను జాగ్రత్తగా ఉంటాను, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని డోర్ వైపు పరుగులు పెట్టింది. అంతే నెక్స్ట్ సెకండ్ విక్రమ్ అనుని ఒక చేత్తో హోల్డ్ చేసి బెడ్ మీద కూర్చుని అను గింజుకుంటుంటే తనని గట్టిగా హత్తుకున్నాడు. అయినా అనులో కొంచెం భయం కూడా తగ్గలేదు. ఇంజెక్షన్ అంటే అంత భయం మరి అనుకి. వద్దేండి అని భయంతో జపం చేస్తున్నా కూడా అనుని అలానే భుజం మీద పడుకోబెట్టుకుని తన వీపు మీద చిన్నగా జోకొడతాడు. అంతే భయపడుతూనే విక్రముడిలో హ్యాపీగా నిద్రపోతుంది. తను తీసుకునే ఊపిరిని బట్టి అను నిద్రపోయిందని అర్థమై మెల్లిగా జోకొడుతూనే అనుని బెడ్ మీద పడుకోబెట్టాడు. ప్లీజ్ అండి వద్దు నాకు భయం అని నిద్రలో ముద్దుగా అంటుంది అను. తనని అలా చూసి విక్రమ్ గారికి ఆలోచనలు ఒక రేంజ్ లో వస్తున్నాయి. కష్టంగా వాటిని ఆపుకుంటూ టేబుల్ మీద ఉన్న ఇంజెక్షన్ తీసుకుని అనుని సైడ్ కి పడుకోబెట్టి మెల్లగా ఇంజెక్షన్ వేశాడు. తర్వాత తన చీరని సరిచేశాడు. అనుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని కష్టంగా తనని తను ఆపుకుంటూ, ఫీవర్ తగ్గని నీ పని చెప్తానని నుదుటి మీద చిరు ముద్దిచ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు విక్రమ్. పాపం అను మధ్యరాత్రి ఏదో పీడకలు వచ్చి గట్టిగా రిస్తు లేచి కూర్చుంది. విక్రమ్ ఆర్పుకి లైట్స్ ఆన్ చేసి అను వైపు చూడగా అనుకి భయంతో ఒళ్ళంతా చెమటలతో వణికిపోతుంది. అనుని అలా చూడగానే ఏమైంది అను, అను అను అని ఎంత పిలుస్తున్నా అను అస్సలు పలకడం లేదు. అలానే భయంతో ఉండిపోయింది. అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంది. గుక్కపట్టి ఏడుస్తుంది. ఏమైందను, ఒకసారి నా వైపు చూడు అను అని ఎంత పిలుస్తున్నా కూడా నన్నేం చెయ్యొద్దండి, నేనెవరికి చెప్పను అని కలవరిస్తూ ఉంటే విక్రమ్కి గుర్తుకు వచ్చింది. తను తుపాకీతో చంపడం అను చూసింది. ఇప్పుడు తనని ఏమైనా చేస్తానేమోనని భయపడుతుంది అని విక్రమ్ అనుకున్నాడు. ఇంకను ఊరుకునేలా లేదు. నిద్ర మొత్తం నుంచి బయటికి రావాలి అని ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతున్నాడు విక్రమ్. లాస్ట్ కి ఏం చేయాలో తెలియక అనుని చూస్తూ ఉంటే తనని గట్టిగా పట్టుకున్నాడు. అంతే దెబ్బకు పాప నోరు మ్యూట్ అయింది. మెల్లిగా పక్కకు వాలి విక్రమ్ భుజం మీద అలానే నిద్రపోయింది అను. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.